Germination of seeds. Germination of seeds. Germination. Germination is the process of development of a seed into a seedling. Germination is a process of development of a seed into a seedling. Germination అనేది seedling కింద డెవలప్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారు? జెర్మినేషన్ అంటారు. It depends on various factors given below. అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వివిధ కారకాలు. ఫ్యాక్టర్స్ మీన్స్ కారకాలు. అవేంటి? ఫస్ట్ వన్ వాటర్. ఇన్సైడ్ వెట్ సాయిల్. ఇన్సైడ్ వెట్ సాయిల్ తడి నేలలు. వెట్ సాయిల్ మీన్స్ తడి నేలలు. తడి నేలల్లో ద సీడ్ అబ్జార్బ్ వాటర్. సీడ్స్ ఉన్నప్పుడు అవి సీడ్స్ ఏం చేసుకుంటాయి? వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. వాటర్ సాఫ్టెన్స్ ద సీడ్ కోట్. వాటర్ సాఫ్టెన్స్ ద సీడ్ కోట్. ఈ సీడ్ కోట్ని మెత్తగా చేస్తుంది వాటర్ పీల్చుకున్న తర్వాత. ఆ వాటర్ పీల్చుకోవడం వల్ల ఆ సీడ్ కోట్ అనేది మెత్తబడుతుంది. దిస్ హెల్ప్స్ ద బేబీ ప్లాంట్ టు బ్రేక్ ద సీడ్ ఓపెన్ అండ్ కమ్ అవుట్. అది దేనికి ఉపయోగపడుతుంది? ఈ సీడ్ ప్లాంట్ గ్రో అయ్యి దీన్ని బ్రేక్ చేసి బయటికి రావడానికి యూజ్ అవుతుంది. ఈజీగా దీన్ని బ్రేక్ చేసి సీడ్ కోట్ని బ్రేక్ చేసి బయటికి రావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వార్మ్త్ ఆర్ సన్లైట్. వెచ్చదనం లేదా సన్లైట్. ఇట్ మేక్స్ ద సీడ్ యాక్టివ్. అది ఏం చేస్తుంది? సన్లైట్ అనేది సీడ్ యాక్టివ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇట్ మేక్స్ ద సీడ్ యాక్టివ్. ఎయిర్. నెక్స్ట్ వన్ ఎయిర్. ఇట్ ఈజ్ నీడెడ్ బై ద సీడ్ టు బ్రీద్. సీడ్ బ్రీత్ చేసుకోవడానికి అవసరం. సీడ్స్ ఇఫ్ కంప్లీట్లీ కవర్డ్ విత్ వాటర్. సీడ్స్ కనుక కంప్లీట్గా వాటర్తో కవర్ అయి ఉంటే, ఓన్లీ సాయిల్ లేకుండా వాటర్తో కంప్లీట్గా కవర్ అయిపోయి ఉంటే డు నాట్ జెర్మినేట్. జెర్మినేషన్ చేయలేవు. బికాస్ దే డు నాట్ గెట్ ఎయిర్. ఎందుకంటే ఆ వాటర్లో కంప్లీట్గా మునిగిపోతే అవి ఎయిర్ని తీసుకోలేవు. అంటే ఇప్పుడు జెర్మినేషన్ జరగడానికి ఏమేమి అవసరం? వాటర్, సన్లైట్, ఎయిర్. హియర్ an activity is given. To do an activity to show that air, water and sunlight are necessary for germination of seeds. Germination of seeds ki air, water, sunlight అవసరం అని చూపించడానికి యాక్టివిటీ. Take 4 balls. 4 balls ని తీసుకున్నాం. In one bowl 1 put a few bean seeds on wet cotton. దీంట్లో ఏం తీసుకోమన్నాడు? వెట్ కాటన్. కాటన్ మీన్స్ దూది. వెట్ అంటే తడిగా ఉన్నది. వెట్ కాటన్ తీసుకున్నాం. దీంట్లో తీసుకుని కీప్ ద బౌల్ ఇన్ ఏ డార్క్ అండ్ కూల్ ప్లేస్. వెట్ కాటన్ మీద ఏం చేశారు? ఫ్యూ బీన్ సీడ్స్, కొన్ని బీన్ సీడ్స్ని వేసి ఎక్కడ ఉంచమన్నాడు? డార్క్ అండ్ కూల్ ప్లేస్. డార్క్ చీకటిగా ఉన్న కూల్ ప్లేస్, చల్లని ప్రదేశంలో ఉంచమన్నాడు. ఆర్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్లో ఉంచమన్నాడు. ఫస్ట్ బౌల్లో ఏం చేసాం? వెట్ కాటన్ తీసుకుని దాంట్లో బీన్ సీడ్స్ కొన్ని వేసి డార్క్ అండ్ కూల్ ప్లేస్లో ఉంచాం లేదా రిఫ్రిజిరేటర్లో ఉంచమన్నాడు. నెక్స్ట్ ఇన్ బౌల్ 2 సెకండ్ బౌల్లో ఏం చేశారు? పుట్ ఏ ఫ్యూ బీన్ సీడ్స్, కొన్ని ఫ్యూ బీన్ సీడ్స్ వేసాం. ఆన్ దేంట్లో? ఆన్ డ్రై కాటన్, పొడిగా ఉన్న కాటన్లో, తడి లేనిదనమాట. పొడిగా ఉన్న కాటన్పై బీన్ సీడ్స్ వేసాం. అండ్ కీప్ ఇట్ ఇన్ యాన్ ఓపెన్ ప్లేస్. అది ఎక్కడ ఉంచాలి? ఒక ఓపెన్ ప్లేస్లో ఉంచమన్నాడు. ఎక్స్పోజ్ టు సన్లైట్. సన్లైట్ తగిలే విధంగా ఓపెన్ ప్లేస్లో ఉంచాలి. ఇన్ బౌల్ 3 పుట్ సమ్ బీన్ సీడ్స్ ఆన్ వెట్ కాటన్. బౌల్ 3 థర్డ్ బౌల్లో మళ్ళీ వెట్ కాటన్ తీసుకుని దాని మీద కొన్ని ఫ్యూ బీన్ సీడ్స్ వేశాడు. ఇది కూడా ఎక్కడ ఉంచాలి? కీప్ బౌల్ 3 నెక్స్ట్ టు బౌల్ 2. బౌల్ 2 పక్కనే బౌల్ 3 సన్లైట్ తగిలే విధంగా ఉంచమన్నాడు. ఈ 2 కూడా సన్లైట్కి ఎదురుగా ఓపెన్ ప్లేస్లో ఉంచాలి. ఒకటి డ్రై కాటన్, ఒకటి వెట్ కాటన్. ఫస్ట్ బౌల్ ఎక్కడ పెట్టాం? రిఫ్రిజిరేటర్. అండ్ దెన్ నెక్స్ట్ గో టు ద ఫోర్త్ బౌల్. ఇన్ బౌల్ 4 పుట్ సమ్ బీన్ సీడ్స్ ఇన్ ఎక్సెస్ వాటర్.
ఎక్కువగా వాటర్ తీసుకుని దాంట్లో సీడ్స్ వేయమన్నాడు. సో దట్ ద బీన్ సీడ్స్ రిమైన్ సబ్మెర్జ్డ్. సీడ్స్ అన్నీ కూడా దాంట్లో మునిగిపోవాలి. సమ్ వాటర్ షుడ్ ఆల్వేస్ బి దేర్ ఇన్ బౌల్స్ 1, 3 and 4. ఫస్ట్ 1లో, బౌల్ 3లో, బౌల్ 4లో ఎప్పుడు కొంచెం వాటర్ ఉండేలా చూసుకోమన్నాడు. కానీ బౌల్ 2 మాత్రం డ్రై కాటన్ తీసుకున్నాం, అస్సలు వాటర్ ఉండకూడదు. ఓకే, ఫస్ట్ బౌల్ ఈజ్ ఇన్ రిఫ్రిజిరేటర్ అండ్ సెకండ్ బౌల్ అండ్ థర్డ్ బౌల్ ఆర్ ఇన్ ఓపెన్ ప్లేస్ exposed to sunlight. Bowl 4 with excess water. నెక్స్ట్ రికార్డ్ ద అబ్జర్వేషన్. మీరు ఏమి అబ్జర్వ్ చేస్తారో రికార్డ్ చేయమన్నాడు. బౌల్ 1లో వాటర్ ఉందా? వెట్ కాటన్ కాబట్టి వాటర్ ఉంది. ఎయిర్ వస్తుందా? ఎయిర్ వస్తుంది. సన్లైట్ తగులుతుందా? లేదు. అంటే సన్లైట్ లేదు కాబట్టి ఇక్కడ జెర్మినేషన్ జరగదు. జెర్మినేషన్ నో. సీడ్స్ డిడ్ నాట్ గెట్ సన్లైట్. ఎందుకని? సన్లైట్ని తీసుకోలేదు కనుక ఇక్కడ జెర్మినేషన్ జరగలేదు. నెక్స్ట్ సెకండ్ బౌల్ వాటర్. ఇక్కడ డ్రై కాటన్ తీసుకున్నాం కాబట్టి వాటర్ లేదు. ఇంటూ ఎయిర్ ఓపెన్ ప్లేస్ కనుక ఎయిర్ కూడా ఉంది. సన్లైట్కి ఎదురుకుండా పెట్టాం కదా, బౌల్ 2 and bowl 3. Sunlight is also there. Seeds didn't get water. ఇక్కడ కూడా సీడ్స్ జెర్మినేట్ అవ్వలేదు. ఎందుకని? వాటర్ తీసుకోలేదు కనుక ఇక్కడ జెర్మినేషన్ జరగలేదు. థర్డ్ బౌల్ వెట్ కాటన్, వాటర్ ఉంది. ఎయిర్ ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎయిర్ కూడా వస్తుంది. సన్లైట్ దగ్గర పెట్టాం కనుక సన్లైట్ కూడా ఉంది. 3 ఉన్నాయి, వాటర్ ఉంది, ఎయిర్ ఉంది, సన్లైట్ ఉంది. కనుక ఇక్కడ జెర్మినేషన్ జరిగింది. చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూసారా, సీడ్లింగ్స్. ఎస్, జెర్మినేషన్. ఎస్, సీడ్స్ గాట్ వాటర్ని తీసుకున్నాయి. ఎక్కడి నుంచి? వెట్ కాటన్ నుంచి. సన్లైట్ తీసుకున్నాయి. ఎయిర్ని కూడా తీసుకున్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వాటర్ ఉంది, ఎయిర్. మరి వాటర్లో పూర్తిగా మునిగిపోతే దీంట్లోకి ఎయిర్ వస్తుందా? ఎయిర్ పీల్చుకోవడానికి ఉండదు. సన్లైట్ దగ్గరే పెట్టాం ఇది. కానీ సీడ్స్ జెర్మినేట్ అవ్వలేదు. జెర్మినేషన్ నో. సీడ్స్ did not get air because they were submerged in water. Okay, this is the activity. What is the conclusion? The conditions necessary for germination of seeds are. ఖచ్చితంగా జెర్మినేషన్ జరగాలి అంటే కండిషన్స్ ఏంటి? ఇక్కడ జెర్మినేషన్ ఏ బౌల్లో జరిగింది? థర్డ్ బౌల్. ఎందుకని? వాటర్ని తీసుకుంది, ఎయిర్ తీసుకుంది, సన్లైట్ తీసుకుంది. అంటే 3 కంపల్సరీగా ఉంటే కనుక జెర్మినేషన్ జరుగుతుంది. కండిషన్స్ ఏంటి? వాటర్ ఉండాలి, ఎయిర్ అండ్ సన్లైట్ ఆర్ వార్మ్త్. These are all compulsory. Necessary. Air, water and sunlight are necessary for the germination of seeds.